మా కొరకు అన్ని మేలులు నిత్యమైన రక్షణ కార్యమును క్రీస్తు యేసు నామము ద్వారా మీరు జరిగించి ముగించారు. వందనాలు. ఆ యొక్క గొప్ప రక్షణ ప్రణాళికను అర్థం చేసుకోవటానికి ఆత్మస్వరూపిగా మీరు మమ్మల్ని అందరినీ ఈ విధంగా మా అంతరంగములను మా ప్రాణాత్మ దేహములను వెలిగించి వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలను ఈ విధంగా సమకూర్చారు. ఆది నుంచి ఆత్మస్వరూపిగా, ఆది నుంచి క్రీస్తు యేసు నామముగా, ఆది నుంచి తండ్రి అయిన దేవునిగా నీ యొక్క త్రిత్వ కార్యాన్ని జరిగించినందుకు నీ వందనాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. అన్నిటికీ మించి ఇక్కడ ఇప్పటి వరకు మాతో ఉండి ముగించిన ఉల్లం కమలమ్మ అనబడిన తల్లిని మీరు చేర్చుకున్నందుకు వందనాలు అయ్యా. ఆ సంతానాన్ని నీతిమంతుల మార్గములు అనగా విశ్వాస ఆ మార్గములు నడిచే కటాక్షాన్ని క్రీస్తు యేసు ద్వారా ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో ఆవిడ్ని మీరు జ్ఞాపకం చేసుకునే అవకాశం మాకు కూడా ఇచ్చారు. అనేకులను నీతి మార్గంలోనికి త్రిప్పటానికి తన జీవితాన్ని వాడుకున్నందుకు చేతులెత్తి నీకు వందనం చెల్లిస్తున్నాము తండ్రి. నీవు వాడుకుంటేనే తప్ప ఒక పాత్రకు విలువ లేదు. ఆమెను నువ్వు వాడుకోబట్టే మేము ఇక్కడ సమకూర్చబడ్డాం. మీకు వందనాలు. ఆ నామమునకు ఆమె త్యాగమునకు గుర్తుగా ఈరోజు ఎలైవర్డ్ బైబిల్ కాలేజీ నేను ఓపెనింగ్ చేస్తా ఉన్నాను విశ్వాసంతో. అయ్యా, అందులో చదువుకునేవారు ఎవరు మీకు తెలుసు. నోవహు ఓడ కట్టాడే తప్ప అందులోకి ఏ పక్షులు రావాలి, ఏ జీవులు రావాలి, ఎవరెవరు రావాలో నువ్వే వారిని తోడుకుని వచ్చావు. నోవహు వాటిని సమకూర్చాలి, చెట్లు పుట్టలు ఎక్కాలి, కొండలు లోయలు దాటాలంటే తాను తన ముగ్గురు కుమారుల వల్ల అయ్యే పని కాదు. కానీ ఆయన పవిత్రమైన వాటిలో కొన్నిటిని, అపవిత్రమైన వాటిలో కొన్నిటిని చొప్పున నాయన ఆ జతలను నువ్వే ఓడలో చేర్చి నీవు ఆ వాడని నింపు. ఈ ట్రైనింగ్ సెంటర్లోకి ఎవరెవరు ఎక్కడి నుంచి రావటం నీ సంకల్పం. వారు మీరు ప్రేరేపించండి. వారికి సమాచారాన్ని ఎలా అందించాలో మాకు తెలియచేయండి. ఇందు విషయమే ఆటంకపరిచే ప్రతి వ్యతిరేకాత్మను బంధించుస్తున్నాం. వెలుగు కలుగును గాక. వాక్య వెలుగు సమృద్ధిగా ఇక్కడ నుంచి అనేక ప్రాంతములకు అందుగాక. ప్రియ సోదరుడు మన రాజారావు గారిని ఆయన కుటుంబాన్ని, ఆయనతో సహకరిస్తున్న బిడ్డలందరినీ మీరు బలపరిచి ఐక్యపరచమని, ముందున్న కార్యక్రమం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, వ్యతిరేకమైన ప్రతి ఆత్మను బంధిస్తూ క్రీస్తు యేసు పవిత్రమైన నామం పేరట పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థించి స్తుతించి వేడుకున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, అద్వితీయ దైవ కుమారుడును ఏకైక లోక రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపా కటాక్షం, ఆదరణకర్త, అనంత జ్ఞాని, అన్ని విధాలుగా అందరినీ సమకూర్చి ఆయన సంపూర్ణ చిత్తము జరిగించగలిగిన పరిశుద్ధాత్మని సన్నిధి, త్రియేక దేవుని సహవాసం నిత్యం మనకు తోడై ఆయన చిత్తమంతా చేయగలిగిన కృపను మనకు అనుగ్రహించి ఆ యొక్క ఫలితముల ద్వారా ఆయనే సదా మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనుగాక. ఆమేన్. దేవుడు దేవుడు యేసే దేవుడు, తండ్రి కుమార ఆత్మలు ఒకటై ఉన్న రూపము. దేవుడు దేవుడు యేసే దేవుడు, సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్న దేవుడు. దేవుడు దేవుడు మన యేసే